హాయ్ అండి. మనకందరికీ ఎంతో ఇష్టమైన వరలక్ష్మి వ్రతం అయితే వచ్చేస్తోంది. ఆడవాళ్ళందరూ కూడా ఎంతో ఇష్టంగా చేసుకుంటారు ఈ వ్రతాన్ని. అయితే వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి అలాంటివి కొన్ని పూజలైతే కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. ప్రసాదాలు కూడా ఎక్కువ వండుతాం కాబట్టి. దీనికి ఒక 2 డేస్ ముందు నుంచే మనం అన్ని పనులు చేసుకున్నామంటే చాలా సులువుగా చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతానికి కూడా మనం 2 డేస్ ముందు నుంచే పూజా సామాగ్రి అంతా కొనుక్కున్నామంటే చాలా సింపుల్గా పూజ అనేది చేసుకోవచ్చు. పూజకు సంబంధించిన అగరొత్తులు కానీ, పసుపు, కుంకుమ అలాంటి చాలా ఐటమ్స్ బయట నుంచి కూడా కొని తెచ్చుకుంటూ ఉంటాం మనం ఒక్కొక్కప్పుడు ఇంట్లో అయిపోతూ ఉంటే. అవన్నీ 2 డేస్ ముందే కొనుక్కోవాలి. పువ్వులు దేవుడికి కట్టడానికి మనం డెకరేషన్‌కి దండలు అవి కొంటాం కదా! అవన్నీ వెన్స్‌డే తీసుకున్నట్లయితే 2 డేస్ ముందు అవి చక్కగా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. కొంచెం తక్కువ కాస్ట్‌కొస్తాయి, ఎక్కువ పువ్వులొస్తాయి. దగ్గర చేసుకున్నామంటే ఎంత డబ్బులు పెట్టినా కూడా పువ్వులు ఎక్కువ రావు. పూజ అనేది చేయటానికి పువ్వులు సరిపోవు కాబట్టి అవన్నీ వెన్స్‌డే అలా కొనుక్కున్నామంటే బావుంటుంది. ఇక అరటిపళ్ళు, తమలపాకులు అలాంటివి పాడైపోతాయి అనుకున్నవి ముందు రోజు కొనుక్కుంటే సరిపోతుంది. మనం తాంబూలం ఇస్తాం కదా, జాకెట్ ముక్క, గాజులు, పసుపు, కుంకుమ, పువ్వులు ఇవన్నీ ఇస్తాం కదా. అన్నీ కొంతమంది అయితే ఇలా ప్లేట్స్ కానీ, బౌల్స్ కానీ అలాంటివి కూడా ఇస్తూ ఉంటాం కాబట్టి ఏం చేయాలంటే ముందు రోజు ఈవినింగే తలస్నానం చేసి శుభ్రంగా రెడీ అయ్యి మనం వీటిని సర్దుకోవచ్చు. ఏమేమి ఇవ్వాలనుకుంటున్నామో తాంబూలాలు ఎంతమందికి ఇస్తామో మనకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి అన్నీ ఒక పక్కన పెట్టేసుకున్నామంటే సర్దుకుని నెక్స్ట్ డే మనకి ఆ పేరెంట్ వాళ్ళు వచ్చినప్పుడు హడావిడి ఉండదు. అలాగే అమ్మవారికి పూజ చేయడానికి పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు అన్నీ కూడా అక్షింతల గుత్తులోనో లేదంటే చిన్న చిన్న బౌల్స్లో వేసుకుంటాం కదా. అవి కూడా ముందు రోజు ఈవినింగే అన్నీ అక్షింతలు కలుపుకొని పసుపు, కుంకుమ, గంధము అన్నీ కూడా బౌల్స్లో వేసుకుని ఒక పక్కన పెట్టేసుకోవాలి. కలసానికి కొబ్బరికాయ, చెంబు, దేవుడి సామాన్లు అన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. అమ్మవారి పీఠం పెట్టడానికి స్టూలు అలాంటివి పైన పెట్టేస్తూ ఉంటాం కదా, మళ్ళీ పూజల సమయంలోనే తీసుకుంటాము. అవి కూడా ఒక 2 డేస్ ముందు తీసుకుని మనం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. గుమ్మానికి మామిడాకులు, అలాగే గడపకి పసుపులు, బొట్లు కూడా ముందు రోజు ఈవినింగ్ పెట్టుకోవచ్చు. లేదు అలా కాదు ఆ రోజే పెట్టుకుంటామంటే అన్నీ సిద్ధం చేసి పెట్టేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ చక్కగా మామిడాకులు కట్టేసుకోవచ్చు. అయితే ముందు రోజే రెడీ చేసి పెట్టేసుకోవాలి మామిడాకులు కూడా. అమ్మవారికి ఏం ప్రసాదాలు పెడతామో ఒక 5 డేస్ ముందే మనం ఆలోచించుకుని అవన్నీ కూడా తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి. అయితే ముందు రోజే కొన్ని నానబెట్టుకోవాల్సినవి ఉంటే నానబెట్టేసుకుని నైటు మార్నింగ్ ప్రసాదాలు చేసుకుంటూ మధ్య మధ్యలో పూజ దగ్గర చిన్న చిన్నవన్నీ సర్దుకుంటూ ఉండవచ్చు. అలాగే తోరణాలు కడతాం కదా, తోరణాలు కూడా ముందు రోజు ఈవినింగే సిద్ధం చేసుకోవచ్చు. పువ్వులు అయిపోయిన తోరణాలు కట్టకుండా కొంతమందికి ఆ రోజే కట్టుకోవాలి అక్కడ కూర్చుని పూజ దగ్గర అనిపిస్తే ముందు రోజు దారఫ్రీలు తీసుకుని వైట్ దారఫ్రీలు మనం ఎన్ని పేటలు వేస్తామో అంటే 5, 9, 11 అలా ఉంటాయి కదా, అలా వేసేసుకుని ఎన్ని కావాలో అన్ని తోరణాలు పక్కన పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ డే మనం ఆ తోరణాలకు పసుపు రాసుకుని తోరణాలు అనేవి రెడీ చేసేసుకోవచ్చు. కలసం మీద పెట్టే జాకెట్ ముక్క కూడా మనం ముందు రోజు ఈవినింగే ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్నవన్నీ మనం ముందే ఆలోచించుకుని చేసి పెట్టుకున్నామంటే పూజ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. హడావిడి ఉండదు. మనం ఒకటి చేసి ఒకటి మర్చిపోయి లేదంటే పేరెంటాలకు ఒకటి ఇచ్చి ఒకటి మర్చిపోవటం అలాంటివి జరగకుండా చాలా చక్కగా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి చిన్న చిన్నవన్నీ ముందు రోజే చేసి పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇది చిన్న వీడియో కాబట్టి కొన్ని మాత్రమే చెప్పగలిగాను. అందరం కూడా అన్నీ ముందే సిద్ధం చేసుకుని ఈ వరలక్ష్మి వ్రతాన్ని చక్కగా చేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.